ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా ఒక్కరు కూడా ఉంటారు కంటెంట్ చేసేవాళ్ళు. మీరు ఎవరు 10 రకాలుగా అంటున్నారని ఎవరు కూడా డిమోటివేట్ అవ్వద్దు. మీ డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. మోటివేషన్ కన్నా డిసిప్లిన్ వెరీ ఇంపార్టెంట్. మోటివేషన్ ఈ రోజు కాదు, గంటకి ఒక 5 నిమిషాలకే పోతుంది. డిసిప్లిన్ అనేది నీ ఫ్యూచర్నే మార్చేస్తుంది. హలో డార్లింగ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను ఒక మంచి గుడ్ న్యూస్ చెప్తా అన్నాను మీకు ఫేస్బుక్ ద్వారా. డార్లింగ్స్, ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఫేస్బుక్లో మనకి మానిటైజేషన్ టూల్ అనేది ఆన్ అయింది, ఎలిజిబిలిటీ అయింది. అండ్ దానికోసం ఎంత కష్టపడ్డానో ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలిసిందే. కానీ మీకు తెలియంది ఇంకో నిజం చెప్తా. ఇప్పటి వరకు నా ఎమోషన్స్ని ఎవరితోనూ షేర్ చేసుకోవాలా. ఈ ఫాలోవర్స్ అందరూ కూడా ఒక మంచి ఫ్యామిలీ లాగా, ఈ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా అయ్యారు కాబట్టి మీ అందరికీ చెప్తున్నా. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా, వాళ్ళ కోసం అనేది ఈ వీడియో. ప్రత్యేకంగా నేను ఎంత స్ట్రగుల్ చేశాను అనేది పక్కన పెడితే ప్రతి ఒక్కరు స్ట్రగుల్ చేస్తారు. కానీ నేను ఫేస్ చేసేది కొంచెం డిఫరెంట్. ఎలా అంటే ఇప్పుడు నేను వర్క్ అయిపోయింది, నా వర్క్ ఈ వర్క్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తానా, మొబైల్ తీసుకొని కూర్చుంటా. ఏవే వీడియోస్ ఉన్నాయి తీసి మొత్తం ఎడిట్ చేస్తూ కూర్చుంటాను. నైట్ 10 అయిపోద్ది, 11 అయిపోద్ది. కానీ మా ఇంట్లో ఏమంటారు తెలుసా, ఎందుకు పనికిరాని వీడియోలు చేసుకొని పిచ్చి పిచ్చి అయిపోతావు అది ఇది అనుకుని ఎప్పుడు తిట్లే. సొంత ఇంట్లోనే కొంచెం కూడా మనకి సపోర్ట్ లేకపోతే అది ఎలా ఉంటుందో, ఆ నరకం ఎంత ఉంటుందో మేము వదిలేస్తున్నా. మీరు కూడా క్రియేటర్సే కాబట్టి మీకు అది తెలిసి ఉంటుంది. సొంత ఇంట్లోనే మనకి కొంచెం కూడా వాల్యూ ఉండదు, అలాగే కొంచెం కూడా అంటే సపోర్ట్ ఉండదు. మెయిన్గా ఈ వీడియోస్ ఎందుకు పనికిరాని వీడియోస్, చెత్త చెత్త వీడియోస్ చేసుకుంటూ ఏమి టైం వేస్ట్ చేస్తున్నావు అని చెప్పేసి ఎప్పుడు తిట్లే. కానీ నేను ఆ మొబైల్ పట్టుకొని కూర్చోవడం వల్ల మా అమ్మ నాన్నకి నచ్చదు. ఎందుకంటే ఎక్కువసేపు మొబైల్ చూస్తే పిచ్చోళ్ళు అయిపోతారు అది ఇది అని వాళ్ళ భయం. అది దానికే వాళ్ళు కూడా తిడుతూ ఉంటారు. అది వాళ్ళ ప్రేమ, దానికి నేను ఎప్పుడు కూడా అడ్డు చెప్పలేదు. ఇప్పుడు వరకు మా నాన్న వీడియోస్ గురించి ఎన్నిసార్లు తిట్టినా కానీ ఎప్పుడు కూడా ఒక మాట నేను కూడా ఎత్తలేదు, దాని గురించి మాట్లాడలేదు, సైలెంట్గానే ఉండిపోయా. నా ఒకటి మా రిలేటివ్స్ కూడా చాలామంది నా వెనక అనుకుంటున్నారు, ఎందుకు ఆ పనికి మాలిన వీడియోస్, నీకు చక్కగా ఏదో పని చేసుకోకన్నా, జాబ్ చేసుకోకన్నా, చదువుకున్నావు కదా, ఎన్నో రకాలు తిడుతున్నారు. జస్ట్ ఈ మానిటైజేషన్ ఆన్ అయినందుకు ఎంత చెప్తున్నావు ఏంటి బ్రో అని మీరు ఈజీగా తీసుకోకండి. 2021లో నేను స్టార్ట్ చేశా. 2022, 23, 24, 25 కూడా అయిపోయింది. ఇప్పుడు 26. ఇప్పుడు నాకు అది ఎలిజిబిలిటీ అయ్యానంటే మీరే అసలు ఆలోచించాలి ఎంత స్ట్రగుల్ చేసి ఉంటానో. 400+ వీడియోస్ ఒక ఫేస్బుక్లోనే, అలాగే యూట్యూబ్లో 200+ వీడియోస్, ఇంకా చాలా ఉన్నాయి నాకు 3-4 ఛానల్స్. ఎంతో స్ట్రగుల్. అవన్నీ కూడా ఆ స్ట్రగుల్ ఒక ఎత్తు అయితే, ఇంట్లో వాళ్ళని, సొంత మనుషుల్ని వాళ్ళని దాటుకొని వాళ్ళు చెప్పే మాటలు, తిట్టే తిట్లు అన్ని కాసుకొని భరించి తీయడం అనేది గ్రేటా కాదా మీరే చెప్పండి కామెంట్లో. ప్రజెంట్ అయితే మనకి ఎర్నింగ్స్ జీరోలో ఉంది. కానీ ఈ జీరో నుంచి స్టార్ట్ అయ్యి మనం హీరో దాకా చేరుకోవాలి. అది నా ప్రయత్నం, నాలోనే ఉంది. సో అది నేనైతే గట్టిగా కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. ఎప్పుడు నేను ఎవరితోని తప్పుగా మాట్లాడలేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు ఇవ్వలేదు, ఓవర్గా కూడా మాట్లాడలేదు. ఈరోజు నేను చెప్తున్నాను, మంచి కంటెంట్ అయితే ఇస్తాను. ఇంతకు ముందులా కాకుండా రెగ్యులర్గా నేను వీడియో పోస్ట్ చేయడము మొదలు పెట్టాను. గత వారంగా మీరు కూడా చూస్తున్నారు కదా, ఏదో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తూ కంటెస్టెంట్ మెయింటైన్ చేస్తున్నాను. ఇంతకు ముందు అయితే వర్క్ బిజీ వల్ల కంటెస్టెన్సీ లేదు. కానీ ఇప్పటి నుంచి నాకు ఒక గత వారంగా నేను చేయడం వల్ల కంటెంట్ మానిటైజేషన్ అయితే ఆన్ అయింది. ఇప్పుడు జీరో ఇన్కమ్ ఉంది. మనకి త్వరలోనే ఇన్కమ్ అయితే అవుతుంది. నాకు ఒక్కటే ఆశ ఉంది, ఏంటంటే ఏదో ఒక రోజు మా నాన్న అనే మాటలకి సమాధానం ఇవ్వాలి. ఎలా తెలుసా, ఆయన ఏదో తిడుతున్నాడని నేను ఆయనకి తిట్టడం అది కాదు. ఆయన ప్రతి ఆ మాట చెత్త వీడియోస్ అనే ప్రతి దానికి, ఒక్కొక్క చెత్త వీడియోస్కి 10 రెట్లు డబ్బు సంపాదించి ఆ వీడియోస్కి వచ్చే ఇన్కమ్ని మా నాన్నగారి చేతిలో పెట్టాలి. ఇదే నా టార్గెట్. గట్టిగా ఉన్నాను, బలంగా ఉన్నాను. దానికి మాత్రం ఏమాత్రం చాలామంది వీక్ చేయడానికి ట్రై చేశారు. నేను ఏ రోజు కూడా వీక్ అవ్వలేదు, ఈరోజు కూడా వీక్ అవ్వను, రాబోయే కాలంలో కూడా వీక్ అవ్వను. కావాలంటే నేను వీడియోస్ వదలడానికి ఏదైనా కారణం ఉందంటే అది బలమైన కారణం అయ్యి ఉండాలి. అంత ఈజీగా నేను వదలను. చాలా మంచి కంటెంట్ ఇచ్చి మీకు మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే చేస్తాను. ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా ఒక్కరు కూడా ఉంటారు కంటెంట్ చేసేవాళ్ళు. మీరు ఎవరు 10 రకాలుగా అంటున్నారని ఎవరు కూడా డిమోటివేట్ అవ్వద్దు. మీ డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. మోటివేషన్ కన్నా డిసిప్లిన్ వెరీ ఇంపార్టెంట్.
మోటివేషన్ ఈ రోజు కాదు, గంటకి ఒక 5 నిమిషాలకే పోతుంది. డిసిప్లిన్ అనేది నీ ఫ్యూచర్నే మార్చేస్తుంది. చెప్తున్నాగా, నేను 5 సంవత్సరాలు అయింది కంటిన్యూగా అసలు వదులుకోలేదు. అలాగే డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూనే వచ్చిన వీడియోస్ ద్వారా మీరు కూడా అలాగే మెయింటైన్ చేయండి. తప్పకుండా నువ్వు ఒక పెద్ద క్రియేటర్ అవుతావు. నువ్వు నేను ఒక రోజు కలిసే రోజు వస్తుంది. తప్పకుండా గుర్తుపెట్టుకో. నా ఛానల్ని ఫాలో చేసుకోండి. మళ్ళీ కలుద్దాం త్వరలోనే. నేను పెట్టే ప్రతి వీడియోకి లైక్, షేర్, కామెంట్ చేసే మీకు వెరీ వెరీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్స్. అండ్ ఫైనల్ ఇదే చెప్తున్నా, మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. నేను ఇంకా ముందుకు ఇలాగే వెళ్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ అండ్ లవ్ యూ.